యూట్యూబర్ అన్వేష్ కు ఉచ్చు బిగుస్తోంది. నా అన్వేష్ నా యూట్యూబ్ ఛానల్ ను వెంటనే బ్యాన్ చేయాలంటూ నటి కరాటే కళ్యాణి మరోసారి పంజగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు అన్వేష్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఫ్రీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటీవల నమోదైన ఎఫ్ఐఆర్ లో మరికొన్ని యాక్టులు చేర్చి అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మరోవైపు అన్వేష్ పై తన పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు కరాటే కళ్యాణి. అవసరమైతే కోర్టు కూడా వెళ్తారని పేర్కొన్నారు. విదేశాల్లో ఉంటూ ఇండియాను హిందువులను కించపరిచేలా వీడియోలు చేస్తుంటే ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మొన్న ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో ఆ ఎఫ్ఐఆర్ దానికి మనం అనుసంధానం చేస్తూ దానికి ఇది అటాచ్ చేస్తూ ఇంకా 69A ఐటీ సెక్షన్ ని యాడ్ చేయండి, అలాగే వాడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయండి అని ఈరోజు మళ్ళీ మన ఎఫ్ఐఆర్ ని మళ్ళీ దీన్ని ఆల్టర్ చేయమన్న సెక్షన్స్ కోసం వచ్చామండి. పిచ్చి పిచ్చి వీడియోలు ఏవైతే చేస్తున్నాడో ఆ వీడియోలన్నీ వాడు ఆపడం ఏంటి, వాడు ఛానలే బ్యాన్ చేయాలన్నదే ఈ మనం రిప్రజెంటేషన్. దీంతో పాటుగా వాడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి. ఆ డబ్బు మతంతో రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఆ డబ్బు కూడా మనమే ఇస్తున్నాం. వాడు కావాలని రెచ్చగొడుతున్నాడు, కావాలని పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. అవన్నీ చూస్తున్నాం మనకు పని లేక అట్లా చేస్తున్న వాళ్ళందరూ. కానీ ఇప్పటికి కూడా ఇంకా చేయాల్సిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి. వాడికి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు భారతీయులు కాదు. అవన్నీ మనం నమ్ముతున్నామే, మనకెందుకు సిగ్గు లేదు? మన భారతీయులమైనా కాదు అసలు. పోనీ పక్కన పెట్టండి, మతాల మధ్య చిచ్చు పెడుతూ మాట్లాడుతున్నాడు వేధవా. అవన్నీ మాట్లాడుతుంటే అవన్నీ మనం వింటున్నాం. అందుకనే మేము ఎక్కడికైనా వెళ్తామండి. నేను కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారు కూడా రిప్రజెంటేషన్స్ రెడీ చేస్తాం. దీని గురించి నేను కోర్టులో కూడా పిల్లేస్తా. నేను వదిలేదే లేదు, వాడిని ఎక్కడా వదలం. ఎక్కడ వరకైనా వెళ్తామండి. ఈ పోరాటం ఆగదు. ఇది ఆల్టర్ అయిందంటే మాత్రం పిచ్చి వీడియోలు ఆగిపోతాయని నా నమ్మకం.